లేదు చట్టపరంగా వారు ఇచ్చినట్టు కేసులు ఎదుర్కోమని చెప్తున్నాడు. నిన్నటి రోజు ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది. వారి జిల్లాకు ఎన్నికల అధికారిగా కూడా పనిచేస్తున్నారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా కేటీఆర్ మిమ్మల్ని అడుగుతుంది. ఎలక్షన్ కోడ్ వస్తే ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూసిన మా ఇందిరాగాంధీ గారి బొమ్మ కూడా ముసుగు వేసింది. వస్తున్నప్పుడు చూసిన మేము మధ్య శిలాపలకలు వేసినాం. శిలాపలకలు అన్నిటి కూడా తెల్ల బట్టతో కొన్నొక్కలు ఆకుపచ్చ బట్టతో కప్పేసి శిలాపలకలు సైతం. అలాంటిది మీ బొమ్మలతో ఉన్నటువంటి ఓ టీ స్టాల్ దగ్గర, అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ద్వారా కట్టినటువంటి ఎన్నికల కోడ్ ఉండద్దని చెప్పాను. అధికారులు చెప్తే తప్ప నేను ఎన్నికల కోడ్ తర్వాత మళ్ళీ లేదు నీకు నిజంగా టీ స్టాల్ నడపాలని నిరుద్యోగి ఉంటే ఉపాధిని పోగొట్టాలని మాకు ఆలోచన లేదు. కేటీఆర్ గారి ఫోటో తీసేసి సరిపోతుంది. దానిపైన ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మీద బట్టేస్తే సరిపోతుంటాయి కదా. ఎందుకు దీన్ని రాద్దాంతో ఉంటున్నాను. నేను లెక్క పెడుతున్నా, రాసి పెడుతున్నా, అసెంబ్లీలో కూర్చొని రాస్తున్నా, ఎవరెవరు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద మాటలతో తప్పైంది మహాప్రభు అవర్షికి పోయి లెక్క పెడుతున్నా, రాసి పెడుతున్నా, అసెంబ్లీలో కూర్చొని ఎవరెవరు మాట్లాడుతున్నారో చూస్తున్నాను. ఒకరేమో బ్లాక్ బుక్ అంటారు, ఒకరేమో రెడ్ బుక్ అంటారు, ఇప్పుడు కొత్తగా పింక్ బుక్ అంటున్నారు. అరే నీ 10 ఏళ్ళ అవినీతి అక్రమ పాలనలో రోజు 10 మంది మా కార్యకర్తలు అరెస్ట్ చేసిన పేపర్లు ఏమంటుంది. తప్పులు చేసింది మీరు, ఇంకా పొరపాటును సమర్థించుకునే విధంగా మాట్లాడడం ఏమాత్రం సబబు కాదంటారు. ఎన్నికల కోడ్లో ఏ రాజకీయ నాయకుడు ఫోటో బయట ప్రపంచం ఉండకూడదని చెప్పండి నియమ నిబంధనలు చెప్తుంటే ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడాన్ని నేను తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎవరైతే కలెక్టర్ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలుపరిచే విధంగా అన్యాయక్రాంతమైనటువంటి వాటిని వెలుగులో తీసుకొచ్చే క్రమంలో వాటిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి రోత పుట్టించే రాత్రులతో ట్రోలింగ్ చేస్తే భవిష్యత్తులో చూసి ఊరుకోమని మాట ఈ సందర్భం చెప్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అవినీతి జరిగింది. అది కూడా వెళ్ళబోతున్నాం. 200 బంగ్లా ఉన్నోళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారే. అలాంటి వారికి బత్తాస్పలు ఎన్నికల కోడ్ ఉందని తెలిసి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని వెనుకేసుకొని రావడం కేటీఆర్ గారిని ఎంత సబబు అనేది ప్రజలు వీరు ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ తప్పనిసరిగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి భూ భాగవతాలు కానీ డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులను అప్పటికే వేసిన రోడ్డుకు తిరిగి రోడ్డు వేసినట్టుగా తీసుకున్న బిల్లు వివరాలు కానీ ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఫండ్స్ అన్నీ కూడా భూ బకాసారులో వెక్కి వాటిని బయట తీస్తున్న కలెక్టర్ని ఈ విధంగా మనోవేదన గురి అయ్యే విధంగా చేయాలని చూస్తున్నాను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం ఇలాంటి అధికారులకు అండగా ఉంటుంది, అండగా నిలబడుతుందని చెప్పిన మాట చెప్తాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి. ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించారు, ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ 2 అంతస్తుల బంగ్లాల నుండి కూడా తీసుకున్నారో, ఎవరైతే ఇప్పటికే రోడ్లు వేసి బిల్లు తీసుకుని రెండోసారి బిల్లు తీసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా
తిరిగి ప్రభుత్వ సొమ్మును ఇచ్చేయండి. అంతేకాని ఈ విధంగా ప్రభుత్వం చెప్పేటువంటి ప్రభుత్వం తరఫున పనిచేసే అధికారులపైన వాళ్ళ మనోనిబ్బరాన్ని సడలించడానికి మీరు చేసే ప్రయత్నాలు చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తాం.